నీకు అర్థమవుతుంది కదా నాకు దూరమైన నీకు నెమ్మది లేదని. తెలిసి ఇంకెందుకు మొండికేస్తావు? రా, చాచిన చేతులతో రోజు నీ కోసం ఎదురు చూస్తున్నాను. వదిలే, గతం అయిపోయింది. ఎడబడ్డావు, దిద్దుకొని నా దగ్గరకు రా. నిన్ను మళ్ళొక్కసారి శుద్ధి చేస్తాను. నేను త్రోసివేయలేదే, నిన్ను రావద్దు అనలేదే. నా బిడ్డ పాపంలో నశించిపోవటం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ నా యొద్దకు మళ్ళుకొని తన నడవడి జీవితం దిద్దుకుంటే నాకు సంతోషం. నా బిడ్డ నాశనాన్ని నేను కోరట్లేదు. నా బిడ్డగా నీ క్షేమాన్ని, నీ సంతోషాన్ని, నీ నెమ్మదిని, నీ ఆనందాన్ని, నీ ఆదరణ నేను కోరుతున్నాను. రా, నా యొద్దకు రమ్మని నా దేవుడే ఈవేళ నీతో మాట్లాడుతున్నాడు, నేను పిలుస్తున్నాడు. ఇంత స్పష్టంగా నీ పరిస్థితులు ఎరిగి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మారు మనసు పొందకుండా అదే మూర్ఖతలో కొనసాగితే నీ గతి ఏమైందో తెలుసా? అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచు తనకు విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇల్లు చూచెదను అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చి ఆ ఇంట కాపురం ఉండును. కాబట్టి ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగును అన్నాడు. దేవుడు మళ్ళుకోమన్నప్పుడు వెంటనే దేవుని వైపు మళ్ళుకుంటే ఆయన నీలోనికి ప్రవేశిస్తాడు. ఆయన వెలుగు నీలో ప్రవేశిస్తుంది. అప్పుడు దురాత్మకు ఛాన్స్ ఉండదు. అలా కాకుండా నేను వదిలిపోయిన దయ్యం మళ్ళీ నీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు నువ్వు ఖాళీగా కనపడి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిన స్థితిలో కనబడ్డావంటే ఈసారి దాని అటాక్ సింగిల్గా ఉండదు, 7 అంతలు ఎక్కువైద్ది.